మళ్ళంటే వణుకుతున్నారు పడకపోయారు తీర్మానం మళ్ళీ తీర్మానం మళ్ళీ సుదర్శన్ భయపడుతుంది ఇంకా వాళ్ళు తీర్మానం మళ్ళీ స్థాయి కాదు వాళ్ళది. ఇంకా విట్టనన్ను ఏం చేసిరే ఇంకా మన సతీష్ కమల్ అని గ్యాన్ చేశారు పాపం. ఒకసారి విట్టన్నమాట. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వాస్తవానికి తెలుగులో ఒక సామెత ఉంటది, అండ ఉంటే కొండని పిండి చేయొచ్చని. అన్నకి సంజయ్ అన్నకి నాకు ఎప్పుడు పరిచయం లేదు. అన్న ఇంకా పార్టీ ప్రెసిడెంట్ కాలే. నాకు టాస్క్ ఫోర్స్ ఆఫీసులో ఇంటికి వచ్చిర్రు, మళ్ళీ ఎత్తుకపోయారు, నెక్స్ట్ నన్ను ఎత్తుకపోతారని చెప్తే అన్నగారు అప్పుడు పార్టీ ప్రెసిడెంట్ కాకముందే కరీంనగర్ నుంచి ఒక టీం ను పంపించి నాకు కరీంనగర్ లో అన్న షెల్టర్ ఇచ్చి నన్ను ఢిల్లీలో 3 నెలలు కాపాడినందుకు నేను ఇలా బతుకున్నా అంటే సంజయ్ అన్న పుణ్యమే. దానికి ఎప్పుడు కూడా నేను ఒక జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నా, సంజయ్ అన్న అభిమానిగాను భారతీయ జనతా పార్టీ అభిమానిగా మాట్లాడట్లేదు. ఇవాళ ప్రశ్నించే గొంతులని అణగదొక్కాలని చూస్తుంటే ఎక్కడ యుద్ధం ఉంటే అన్న అక్కడ ఢిల్లీ నుంచి నాకు ఎంత కళ్ళేమో డీల్ వస్తున్నాయంటే నా సాయం తీసుకున్న కవిత, కేటీఆర్, కేసీఆర్ ఏమో నన్ను తొక్కాలని చూస్తే సంజయ్ అన్నకి నాకు పెద్ద పరిచయం లేదు, ఉద్యమకారుల పరిచయం. నాకు ఆపద ఉందంటే ఆదుకున్నాడు, ఆ రోజు ప్రాణం కాపాడిండు. అన్నకి భారతీయ జనతా పార్టీకి పాదాభివందనాలు. బీజేపీ పార్టీ తరపున నేను మాట్లాడలేదు. ఒక జర్నలిస్ట్ గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రశ్నించే గొంతును అణగదొక్కాలని చూస్తే సంజయ్ అన్న ఏ విధంగా అయితే కాపాడుకుంటుండో అట్లా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకోవాలి. ఈ రోజు ఆయన యుద్ధం ప్రకటించిండు. నిన్న రాత్రి ఢిల్లీలో ఫ్లైట్ దిగి డైరెక్ట్ అన్న మా ఇంటికి వచ్చిండు. నాకు కూడా తెలియదు, నేను అర్ధరాత్రి 2 గంటలకు వచ్చిన. ఏ విధంగా కూడా మాకు సంబంధం లేదు. మల్లన్న గారికి మద్దతుగా అన్ని జర్నలిస్టుల సంఘాల నుంచి ఒక 20 మంది జర్నలిస్టులను, సతీష్ కమాల్ గారు, మేడం మదన్న, నాగవల్లి మేడం, 20 మంది సీనియర్ జర్నలిస్టులు, నాకన్నా సీనియర్ జర్నలిస్టులు మల్లన్నకి మద్దతు చెప్పాలని పోయినాం. నేను కొంచెం లేటుగా వెళ్ళినా. అక్కడ ఏం జరిగిందంటే మల్లన్న ఆఫీసు పల్లకొట్టి 3 రోజులైంది. కనీసం ఎఫ్ఐఆర్ కూడా తీసుకోవట్లే ఆ లోకల్ పోలీస్ స్టేషన్. కాబట్టి మేమందరం జర్నలిస్టులంతా పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్, ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయాలని అడగడానికి వెళ్ళారు. మల్లన్న గారు లైవ్ లో ఉన్నారు. అప్పుడు నేను మల్లన్న గారు రూమ్ లో కూర్చున్నా, నేను అని ఇంకొక ఢిల్లీ నుంచి ఇంకో జర్నలిస్ట్ మిత్రుడు వచ్చాడు. అప్పుడు ఒక 2 పోలీసులు మఫ్టీలో ఆ మల్లన్న ఆఫీస్ దగ్గర రెక్కీ చేస్తున్నారు. కింద ఒక 5-6 ఉన్నారట. మేమేమో లోపల ఉన్నాం. కేసీఆర్ దోస్తు ఒక ఆయన మధుసూదన్ రెడ్డి గారని పెద్ద మనిషి, 85 ఇయర్స్ పెద్ద మనిషి, ఆయనకు ఆరోగ్యం బాగాలేక అక్కడ కూర్చున్నాడు. మేము ఆయనతో మాట్లాడుతుంటే 100 మంది పోలీసులు వచ్చారు. మాకేం జరుగుతుందో కూడా తెలియదు. కనపడ్డోళ్ళని కనపడ్డట్టు కొట్టుకుంటూ పోయారు. నాకేమో ఐబీపీ ఉంది, బీపీ టాబ్లెట్ వేసుకొని తిరుగుతున్నా. అంటే గుండె ఎక్కువ కొట్టుకుంటుంది, కేసీఆర్ ఎప్పుడు దిగిపోతాడు అని. ఆ టెన్షన్ లో సంజయ్ అన్న ఢిల్లీలో ఫ్లైట్ దిగి డైరెక్ట్ మా ఇంటికి వచ్చి మా ఇంట్లో గంట సేపు కూర్చొని డీజీపీ గారికి వార్నింగ్ ఇచ్చారు. అంటే డీజీపీ గారిని రిక్వెస్ట్ చేశారు. 5 నిమిషాల్లో మాకు అసలు మీ కేసుతో ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు నేనేమైనా తప్పు చేస్తే చేయొచ్చు. 20 మంది జర్నలిస్టులని ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ ఫోన్లు లాగేసి తీసుకుపోయారు. నన్ను, సతీష్ కమల్ అన్నని, ఇంకో 10 మంది క్యూ న్యూస్ బృందాన్ని మేడిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. అన్నగారు భారతీయ జనతా పార్టీ ప్రశ్నించే గొంతులకి సపోర్ట్ చేయడంతో ఇమీడియట్ గా నన్ను రిలీజ్ చేశారు. మాతో పాటు సతీష్ కమాల్ అన్న, ఇంకా చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు ఎక్కడుందో కూడా మాకు తెలియట్లేదు. దయచేసి డీజీపీ గారు మా జర్నలిస్టులని ఆ విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది చాలా దారుణము. అదేవిధంగా మల్లన్న టీం మొత్తం మీద కూడా దారుణమైన టార్చర్ చేస్తుందని మాకు ఇన్ఫర్మేషన్